విశ్వనాథం గారు రిటైర్ అయ్యి 2 ఏళ్ళయింది. ఆయన భార్య భువనేశ్వరికి మాత్రం ఇంకా రిటైర్మెంటు రాలేదు. ఇంట్లో వంట వార్పు అంతా ఆవిడదే. స్టేట్ బ్యాంకులో 32 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి నిజాయితీపరుడైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న విశ్వనాథం గారంటే ఆ ఊరందరికీ ఎంతో గౌరవం, అభిమానం. 30 సంవత్సరాల క్రితం పక్కింటి భువనేశ్వరిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు విశ్వనాథం. వాళ్ళది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. కూతురు సంధ్యకి పెళ్లి చేశారు. అల్లుడు హైదరాబాదులో అడ్వకేట్, లాయర్ గౌతమ్ అంటే పెద్ద పేరు. విశ్వనాథం గారికి 2 కొడుకులు. పెద్దవాడు సత్యం. వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు విశ్వనాథం గారు. పెద్ద కొడుకు సత్యానికి పెళ్లి చేశారు. 2 పిల్లలు. ప్రవీణ్ 4వ తరగతి, ఆనంది 3వ తరగతి చదువుతున్నారు. విశ్వనాథం గారికి భువనేశ్వరికి మనవడు మనవరాలంటే ప్రాణం. 2వ కొడుకు ఆకాష్కి విశ్వనాథం గారు రిటైర్మెంట్ అయ్యే 2 నెలల ముందే పెళ్లి చేశారు. ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడు. పెద్దవాడు సత్యం స్థానిక మున్సిపల్ స్కూల్లో టీచర్. భార్య కళ్యాణి వేరే ప్రైవేట్ స్కూల్లో టీచర్. రోజూ వీళ్ళందరికీ వంట చేసి క్యారేజీలు సర్దటం, ఆఫీసులకి స్కూల్కి పంపటం, పిల్లల ఆలనా పాలన వంటి బాధ్యతలన్నీ భువనేశ్వరి గారివి. విశ్వనాథం గారు రిటైర్ అయ్యాక ఆఫీస్ క్యారేజీ ఒకటి తగ్గింది. ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో దింపి సాయంత్రం తీసుకురావటం, బజారుకెళ్ళి పాలు కూరగాయలు తీసుకురావటం, ఇలాంటి పనులన్నీ విశ్వనాథం గారివి. దంపతులిద్దరూ ఈ పనులన్నింటినీ బాధ్యతల్లా కాకుండా ఇష్టంగా చేస్తారు. అనురాగం, ఆప్యాయత నిండిన చోట ఎంత కష్టమైనా ఇష్టమే కదా. పుట్టింటికి కూతురు సంధ్య వచ్చినప్పుడు, అమ్మా నీకు దాదాపు 60 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా నువ్వు వంట పని చేయాలా, వదినలు చేస్తారులేమ్మా అంటుంటే కోడలు కళ్యాణి మొహమాటానికి, అవునత్తయ్య నేను చేస్తానులేండి, మీరు రెస్ట్ తీసుకోండి, మీ మొహం నాకు ఈ వయసులో ఈ మాత్రం ఎక్సర్సైజ్ అన్నా లేకుండా చేస్తారా ఏమిటి, ఓపిక లేనప్పుడు ఎలాగూ తప్పదు, నా పిల్లలకి మనవళ్ళకి తృప్తిగా వండి పెట్టుకోనివ్వండి అంటుంది భువనేశ్వరి. ఇక చిన్న కోడలకైతే కొంచెమన్నా మొహమాటం ఉండదు. 7:30 దాటితే కానీ నిద్ర లేవదు. అత్తగారిచ్చిన చిక్కటి కాఫీని మొగుడు అందిస్తే తాగి పేపర్ చదువుతూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటుంది. టీవీ, ఫోన్ చూడటం తన ప్రపంచమే వేరు. కొత్త పెళ్లి కూతురు కదా. ఏమోయ్ భువనేశ్వరి, చిన్న కోడలికి అన్నీ అలా బెడ్రూంలోకి పంపిస్తుంటే పనెలా అలవాటవుతుందోయ్, నెమ్మదిగా కొంచెం పనులు నేర్పించు అని విశ్వనాథం గారు అంటుంటే, అబ్బా మీకేం తెలియదు, మీరు ఊరుకోండి, పాపం చిన్న పిల్ల, ఇంకా పెళ్ళై 3 నెలలైనా కాలేదు, మధ్యలో మీ హడావుడేమిటి అంటుంది భువనేశ్వరి. గుర్తుందా, నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే 10 మందికి వంట చేసి పెట్టావు. అబ్బా మీరుండండి, ఆ రోజులు ఈ రోజులు ఒకటేనా, నానమ్మ యూనిఫామ్ వెయ్యవా అంటూ పరిగెత్తుకొచ్చారు ప్రవీణ్, ఆనంది. మళ్ళీ వాళ్ళ హడావుడిలో పడిపోయారు భార్యాభర్తలు. వెళ్ళొస్తానమ్మా అని కొడుకంటుంటే, మామయ్య వెళ్ళొస్తాను అంటూ కోడలు, భార్యాభర్తలిద్దరూ బండి మీద వెళ్ళిపోయారు. పిల్లల్ని స్కూల్లో దింపి అటు నుండి లైబ్రరీకి వెళ్ళి రిటైర్ అయిన మిత్రులతో కాలక్షేపం చేసి 10ంటికి వస్తారు విశ్వనాథం గారు. మంచి కాఫీ కావాలోయ్ భువనేశ్వరి అంటూ వస్తారు. డాక్టర్ గారు వద్దన్నా మీకు ఈ కాఫీ పిచ్చి మాత్రం వదలదు అంటూ విసుక్కుంటూనే బ్రహ్మాండమైన ఫిల్టర్ కాఫీ ఇస్తుంది భువనేశ్వరి. స్నానం, పూజ, భోజనం, 1 గంట టీవీ, 2 గంటలు నిద్ర, మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావటం, ఇంటికి వచ్చిన తరువాత వాళ్ళ చేత హోంవర్క్ చేయించటం, ఆడుకోవటం, మనవడు మనవరాలు ముద్దు మురిపాలతోనే
రోజు గడిచిపోతుంది విశ్వనాథం గారికి. భువనేశ్వరి గారికి ఇంటి పని, వంట పని. 1 గంట నిద్రపోయే ఖాళీ కూడా ఉండదు. ఒకరోజు విశ్వనాథం గారు దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే మందులు ఇచ్చారు. జ్వరం తగ్గకపోగా మర్నాడు మరింత ఎక్కువై జ్వరం 103 దాటింది. దాంతో భయపడి హాస్పిటల్లో చేర్పించారు. బ్లడ్ టెస్ట్ చేయబోతుంటే ఒకసారి కంప్లీట్ చెకప్ చేయండి డాక్టర్ అన్నారు విశ్వనాథం గారు. ఓకే అన్నారు డాక్టర్. వైరల్ ఫీవర్కి మందులిచ్చి తర్వాత రోజు డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ నా రిపోర్ట్స్ అంటున్న విశ్వనాథం గారితో సాయంత్రం అన్నీ వస్తాయి, ఇంటికి పంపిస్తానండి అన్నారు డాక్టర్. పెద్ద కొడుకు సత్యం ఆటోలో ఇంటికి తీసుకువెళ్ళాడు. సాయంత్రం రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన సత్యానికి డాక్టర్ చెప్పిన విషయం విని గుండెలు అదిరిపోయాయి. తన తండ్రికి హెచ్ఐవి పాజిటివ్ అన్న వార్తని జీర్ణించుకోలేకపోయాడు. ఒకసారి మళ్ళీ అడిగి కన్ఫామ్ చేసుకోవాలన్న ఆలోచన కంటే తన భార్య, పిల్లలకి ఆ వైరస్ అంటుతుందన్న భయం తనకి వెన్నులో వణుకు పుట్టించింది. వెంటనే భార్యకి ఫోన్ చేశాడు. కళ్యాణి, అర్జెంటుగా పిల్లలిద్దరినీ తీసుకొని మన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకో, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. భార్య మాట్లాడుతున్నా వినకుండా, కనీసం బ్లడ్ రిపోర్ట్స్ కూడా తీసుకోకుండా ఆగమేఘాల మీద ఇంటికి పరిగెత్తాడు. పిల్లల్ని లాలిస్తూ గోరుముద్దలు తినిపిస్తున్న అత్తమామల దగ్గర నుండి పిల్లల్ని లాక్కొని బెడ్రూమ్లోకి పరిగెత్తి తలుపు వేసుకుంది కళ్యాణి. భువనేశ్వరి, ఏమిటండి ఇది? ఏమైందండి? కోడలేమిటి ఇలా ప్రవర్తిస్తోంది? కొంప తీసి ఏమన్నా చేసుకోదు కదా? భువనేశ్వరి గారు, విశ్వనాథం గారు కంగారు పడుతూ, అమ్మా కళ్యాణి, ఏమైందమ్మా, తలుపు తీయి అంటూ ఇటు నుండి విశ్వనాథం గారు, తాతయ్య తాతయ్య తలుపు తీయి అంటూ అటు నుండి మనవడు, నాకేం కాలేదు, మరో 5 నిమిషాల్లో మీ అబ్బాయి వస్తారు, ఓపిక పట్టండి అంటున్న కళ్యాణి మాటలు వింటూ అయోమయంగా నిలబడిపోయాడు విశ్వనాథం. పరుగు పరుగున వచ్చిన సత్యం, అమ్మా అర్జెంటుగా ఈ మనిషిని బయటికి తీసుకువెళ్ళు, ప్లీజ్ వెళ్ళమ్మా, చేతులెత్తి దండం పెడతాను. కొడుకు విచిత్ర ప్రవర్తనకి భార్యాభర్తలిద్దరూ కలవరపడ్డారు. ఏమైందిరా, ఉదయం బాగానే ఉన్నావుగా అంటున్న తల్లితో, నేను బాగానే ఉన్నాను తల్లి, బాగోలేనిది మీ ఆయన కటువుగా అన్నాడు. జీవితంలో మొదటిసారి తండ్రిని మీ ఆయన అని తల్లితో అంటున్న కొడుకు. ఒళ్ళు జలజరించింది భువనేశ్వరికి. చెప్పరా, ఏమిట్రా, ఆయనకి ఏమైందిరా? ఆయనకి ఎయిడ్స్ అంటమ్మా, ఇప్పుడే బ్లడ్ రిపోర్ట్లో తేలింది. ఆ మాట విన్న భువనేశ్వరి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. విశ్వనాథం గారు షాక్లో ఉండిపోయారు. పిల్లలిద్దరినీ బెడ్రూమ్లోనే బంధించి బయటికి వచ్చింది కోడలు కళ్యాణి. పడిపోయిన భువనేశ్వరి దగ్గరికి వెళుతున్న భర్తతో, ఆగండి, ఆయన ఆ పాడు రోగాన్ని ఆవిడికి ఈ పాటికి అంటించే ఉంటాడు. భార్య హెచ్చరించడంతో ఆగిపోయాడు సత్యం. ఇన్నేళ్లుగా తమ కోసం, తమ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన తల్లిదండ్రులు ఈరోజు అంటరాని వారయ్యారు. వెళ్ళండి, బయటికి వెళ్ళండి, మేము మా పిల్లలు 4 కాలాలు చల్లగా ఉండాలంటే ఇంక మా వైపు చూడకండి. సత్యం మాట్లాడే ఒక్కొక్క మాట శూలాల్లాగా గుచ్చుకుంటుంటే అడుగులో అడుగు వేసుకుంటూ భార్య మొహం మీద నీళ్లు చల్లి లేపి, బయలుదేరు భువనేశ్వరి అంతవరకే అనగలిగాడు. విశ్వనాథంలోని అణువణువు ఆయన కన్నా ఎక్కువగా తెలిసిన భువనేశ్వరి లోపల బట్టలు సర్దుకోవటానికి బయలుదేరింది. ఆగు తల్లి, నేనిస్తాను అంటూ పాత సూట్ కేసులో వాళ్ళిద్దరి బట్టలు కర్రతో తీసి పడేసి సూట్ కేసుని ఎత్తి విసిరేసింది చిన్న కోడలు.
ఇది పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు వాళ్ళిద్దరికీ. ఇప్పుడే ఇంట్లోకి వస్తున్న చిన్న కొడుకు, ఎందుకన్నయ్యా ఇంత గోల? ఆ అవుట్ హౌస్లో పడుండమనరాదు ఈ రాత్రికి? దేశంలో ఇలాంటి ఎయిడ్స్ రోగుల కేంద్రాలు చాలానే ఉన్నాయి. ఒక దాంట్లో రేపు పడేస్తే పోలా? అసహ్యంగా చూస్తూ అన్నాడు చిన్న కొడుకు. నాకు ఎప్పుడో అనుమానం వచ్చింది, ఈయన గారు ఇలాంటిదేదో అంటించుకొచ్చి కొంప ముంచుతారని. ఈ మధ్య వరుసగా వారం రోజుల పాటు ప్రతిరోజు రాత్రి 12 దాటాక కొంప చేరడం, దసరా నవరాత్రుల్లో బుర్ర కథలు హరికథలు అంటూ సానికొంపల మీద పడి తిరగటం. చిచ్చి, పెద్ద కోడలు కళ్యాణి విసుర్లు. 60 ఏళ్ళు వస్తుంటే సిగ్గులేదు వెధవ బ్రతుకు అంటూ పెద్ద కొడుకు సత్యం కసుర్లు. ఇంక నోరు ముయ్యండి, ఆయన్ని ఇంకొక్క మాట అన్నారంటే మీ నాలుకలు తెగ్గోస్తాను. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో నుండి ముందు బయటకు వెళ్ళిపోవలసిన వాళ్ళు మీరు. మొదటిసారి ఉగ్రరూపం దాల్చిన భార్య భువనేశ్వరిని తీసుకొని వెళ్దాం పదా అంటూ నడిపించుకుంటూ సూట్ కేసు ఈడుస్తూ బయటకి వచ్చారు విశ్వనాథం గారు. ముందు మీ చెల్లెలు సంధ్యకి ఫోన్ చేయండి, లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళ బ్రతుకులు కూడా నాశనం చేస్తారు వీళ్ళు. అక్కడికి వీళ్ళ బ్రతుకులేదో నాశనం అయిపోయినట్లు మాట్లాడుతున్న చిన్న కోడలి అరుపులు వింటూ వెళ్ళిపోయారు. ఏం చేద్దామండి? దీనంగా అడుగుతున్న భువనేశ్వరితో ముందు హాస్పిటల్కి వెళ్దాం పద అంటూ కదిలాడు విశ్వనాథం గారు బరువెక్కిన గుండెతో. తాతయ్య, నానమ్మ అంటూ బెడ్రూమ్లో నుండి ఏడుస్తున్న మనవడిని కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా నడిచారు భార్యాభర్తలిద్దరు. విశ్వనాథం గారి ఇల్లు, 8 ఎకరాల పొలం, రిటైర్మెంటు నాడే కొడుకులు కూతురు ముగ్గురికి తన తదనంతరం సమానంగా చెందేలా వీలునామా రాసి అందరికీ తలా ఒక జిరాక్స్ కాపీ ఇచ్చారు విశ్వనాథం గారు. 30 ఏళ్ల సర్వీసులో ప్రతి చెమట చుక్క పిల్లల కోసమే దారపోసి పైసా పైసా కూడబెట్టి కష్టార్జితంగా ఓ పెద్ద ఇల్లు, 8 ఎకరాల పొలము సంపాదించుకున్నారు విశ్వనాథం గారు. కూతురి పెళ్లి కోసం తను తిరిగిన తిరుగుళ్ళు, కొడుకు చదువులు, తర్వాత ఉద్యోగాల వేటల్లో తను పడ్డ కష్టాలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి విశ్వనాథం గారికి. మేరు పర్వతం లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఎన్నో ఉన్నత విలువలు ఉన్న తన భర్తని కన్న కొడుకులు, ఇంటి కోడళ్ళు ఈటెల్లాంటి మాటలతో గుచ్చిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతోంది భువనేశ్వరి. నెమ్మదిగా హాస్పిటల్కి చేరారు. హాస్పిటల్ స్టాఫ్ పరిగెత్తుకొచ్చారు. సారీ విశ్వనాథం గారు, డాక్టర్ గారు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళారు, కూర్చోండి అన్నారు. ఎందుకు అని అడగాలి అన్న తెలివిలో కూడా లేకుండా అలా కూర్చుండిపోయారు. భువనేశ్వరి దగ్గరికి వచ్చి స్టాఫ్ అసలు విషయం చెప్పారు. విశ్వనాథం గారి ఇంట్లో హాల్లో హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ గారు ఉన్నారు. సారీ మిస్టర్ సత్యం గారు, హాస్పిటల్ తరపున మీకు క్షమాపణలు చెబుదామని వచ్చాం అన్నారు డాక్టర్ గారు. ఏమైంది డాక్టర్? కంగారుగా అన్నాడు సత్యం. విశ్వనాథం అన్న వేరే వ్యక్తి బ్లడ్ రిపోర్ట్ని మీ నాన్నగారిది అనుకొని మా ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రాంగ్ రిపోర్ట్ 1 గంట క్రితం మీ నాన్నగారికి HIV పాజిటివ్ అని నాతో చెప్పించింది. మీ నాన్నగారికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మమ్మల్ని క్షమించండి. మీ నాన్నగారికి కూడా చెప్పండి, ఆయన ఇక్కడ లేరనుకుంటా అని డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడున్న నలుగురికి మాట పడిపోయింది. పిల్లలిద్దరూ మాత్రం మా తాతయ్య గ్రేట్ అంటూ కేరింతలు కొట్టారు. తొందరపడి నోటికి వచ్చినట్లు మాట్లాడి బంగారం లాంటి అత్తయ్య మామయ్యని దూరం చేసుకున్నామే అనుకున్నారు. రేపటి నుండి వంట ఎవరు చేస్తారు? ఇంట్లో చాకిరీ ఎవరు చేస్తారు? పిల్లల్ని స్కూల్కి ఎవరు తీసుకువెళ్తారు?
ఇలా వేసుకుంటూ పోతే జవాబు లేని అనేక ప్రశ్నలు. కోడళ్ళిద్దరికీ ఒళ్ళు జలజరించింది. అందుకే కనీసం అవుట్ హౌస్లోనన్నా ఉంచమన్నాను. మా ఆవిడ మాత్రం పని చేయదు, చిన్న కొడుకు అంటుంటే, అయినా బావగారు ఇద్దరూ టీచర్లు అయ్యుండి ఎంత తొందరపడ్డారండి. చిన్న కోడలు రివర్స్ అయ్యింది. ఏంటండి ఇది? విషయం పూర్తిగా తెలుసుకోకుండా నానా గందరగోళం చేసి పారేశారు అరగంటలో. రేపు గడిచేదెట్లా అన్న ఆలోచన వస్తేనే భయమేస్తోంది. కళ్యాణి భర్తని తిడుతోంది. మీరేమి కంగారు పడకండి, ఎలాగో మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడి వెనక్కి తీసుకొద్దాం. ఈ ఇల్లు పొలం ఎలాగూ మన పేరున వీలునామా రాశారు కదా, భయపడకండి. సత్యం అభయం ఇస్తుంటే చెంప చెల్లుమనిపించింది అప్పుడే వచ్చిన తల్లి భువనేశ్వరి. సిగ్గుతో తలదించుకున్నాడు. నాన్నా వచ్చారా అంటూ కపట ప్రేమను నటిస్తున్న రెండో కొడుకు చెంప కూడా భువనేశ్వరి దెబ్బకి పేలిపోయింది. అత్తగారి రౌద్ర రూపాన్ని కనీసం కన్నెత్తైనా చూడలేక భర్తల చాటుకు చేరారు కోడళ్ళిద్దరు. ఒక్కసారిగా విశ్వనాథం గొంతు అక్కడ ప్రతిధ్వనించింది. వీలునామాను మారుస్తున్నాను, ఈరోజే మారుస్తున్నాను. HIV పాజిటివ్ అన్న రిపోర్టు రాగానే అది ఎయిడ్స్ అని నిర్ధారించి ఒక్క గంటలో ఏళ్ల తరబడి ఉన్న అనురాగం, ఆప్యాయత, ప్రేమాభిమానాల్ని అన్నీ వదిలేసి ఒక్కసారిగా వాతావరణాన్ని విషపూరితంగా చేసే కన్న కొడుకులు, కోడళ్ళు ఉన్న ఈ లోకాన్ని చూడగలిగే అదృష్టం ఈ ప్రపంచంలో నాకు మాత్రమే కలిగింది. అందుకే ఆ వ్యాధిగ్రస్తుల శరణాలయానికి నా ఆస్తిని మొత్తం దారాదత్తం చేస్తూ ఇప్పుడే వీలునామాను మారుస్తున్నాను అంటూ ప్రకటించారు విశ్వనాథం గారు. కొడుకులు కోడళ్ళు హవాక్కయ్యి చూస్తున్నారు. ఆయనకు వచ్చే పెన్షన్తో మా ఇంట్లో, అవును మా ఇంట్లో హాయిగా బ్రతుకుతాం. మీ దారి మీరు చూసుకోండి, వెళ్ళిపోండి. ఇకనైనా మనుషుల్లాగా బ్రతకడం నేర్చుకోండి. దేవుళ్లాంటి మీ నాన్నను పూజిస్తూ బ్రతకండి. మీ మనసుకు పట్టిన ఎయిడ్స్ని ముందు వదిలించుకోండి. మీ కన్నీళ్లతో ఆ మహానుభావుడు కాళ్ళు కడిగినా మీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, వెళ్ళిపోండి అంటూ అరుస్తున్న భార్య భువనేశ్వరిని గర్వంగా తృప్తిగా చూశారు విశ్వనాథం గారు.